కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ కూడా చాలా విశేషమైనటువంటిది. ఈ కార్తీక పౌర్ణిమ రోజు కూడా సాధ్యమైనంత వరకు నదీ స్నానం చేసి నదీ తీరంలో కార్తీక దీపాలను వెలిగించుకొని అటు శివుణ్ణి ఇటు విష్ణువు ఇద్దరిని కూడా ఆరాధన చేయడం, రుద్రాభిషేకము, విష్ణు సహస్రనామ పారాయణము, కార్తీక పురాణము చదువుకోవడం కార్యక్రమాలు. అలాగే దేవాలయాల్లో సాయంకాలం జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఆ జ్వాలాతోరణం కార్యక్రమంలో పాల్గొనడం, ఆ కార్యక్రమాన్ని చూడడం వల్ల కూడా మనకు విశేషమైనటువంటి పుణ్యం కలుగుతూ ఉంది. పూర్వకాలమందు త్రిపురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని ఈశ్వరుడు సంహరించినటువంటి రోజు అది త్రిపుర పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు. ఆ త్రిపురాసురుడిని సంహరించిన రోజు కనుక అది ఒక పర్వదినం, ఒక రాక్షసుడు అంతరించినటువంటి రోజు కాబట్టి ఇది ఒక పర్వదినంగా భావిస్తాము. ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు, విష్ణు పురాణాలు ఇట్లాంటి కార్యక్రమాలను కూడా చేసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి కూడా అత్యంత శ్రేష్టకరమైనటువంటిది. కావున ఈ నెల రోజుల్లో కూడా నదీ తీరానికి వెళ్ళడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మన హైదరాబాద్ మహానగరానికి పరిసరాల్లో కొంచెం దూరంగానే నదులు ఉన్నాయి, నదీ తీరాలు ఉన్నాయి. ఎటు వెళ్ళినా కూడా కనీసం ఒక 100 కిలోమీటర్ల దూరంలో లోపుగా నదులు అనేది లేవు. కాబట్టి ఒక్కరోజైనా సరే కనీసం నదీ తీరానికి వెళ్ళి నదీ స్నానం ఆచరించడం అనేది చాలా విశేషమైనటువంటి పుణ్యకార్యం. తప్పకుండా ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు సాధ్యమైనంత వరకు కార్తీక మాసాన్ని మొత్తం కూడా నిష్ఠగా ఉంటూ ఉదయాస్తమయాలు స్నాన సంధ్యావనం చేసుకుని నిష్ఠగా ఉంటూ ఈశ్వరునికి అభిషేకము, విష్ణు సహస్రనామ పారాయణము, కార్తీక పురాణము పారాయణము ఇత్యాది కార్యక్రమాలను కూడా చేసుకొని కార్తీక మాసంలోని హరిహరుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఈ సంవత్సరం నవంబర్ 5వ తేదీ బుధవారం రోజున కార్తీక పౌర్ణమి ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా విశేషమైన పర్వదినాలు. అందరూ కూడా ఈ పర్వదినాల్లో పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలను ఆచరిస్తూ మీ యొక్క జీవితాన్ని చరితార్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.